కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎంతో మందికి కనెక్ట్ అయ్యారు. అందులో ఈ వ్యక్తి కూడా ఒకరు అని చెప్పుకోవాలి. సో, ఎలా మీకు ఎలా కనెక్ట్ అయ్యారు కుర్చీ తాత? ఆ కుర్చీ తాత నాకు ఎలాగే అనమాట. ఆ డైలాగులు కామెడీగా సరదాగా ఆయనతో మాట్లాడుతూ ఉండడం, సరదాగా మాట్లాడుతూ ఉండడం. అలాగే నాకు పరిచయమయ్యాడు తప్ప నాకు అంతకుముందు ఏం లేదనమాట. అలాగే తాతతో సరదాగా వీడియోలు కానీ, కామెడీ కానీ, జోకులు కానీ వేసుకుంటూ ఉండేవాడు. నిన్న సడన్గా చూస్తే సడన్గా షాక్ అందరూ. అరే నిన్నటిదా బాగానే ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, డైలాగులు, కామెడీలు, జోకులు. సడన్గా చూస్తే హాటు ఈ ఈ విధంగా ఏదో హీట్ అంట, వడదెబ్బని రకరకాలుగా అన్నారు. తాతకి ఏంటంటే 1 year బ్యాకే హార్ట్లో లంగ్స్ కానీ, హార్ట్ కానీ, క్యాన్సర్ కానీ మొత్తం పోయినాయి, ఫెయిల్యూర్ ఆయన కానీ. ఈ 1 year నుంచి ఆయన బతుకున్నాడంటే గ్రేట్. కానీ ఏంటంటే ఇప్పుడు చెప్పేదాల్లో ఒకటి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అతని డైలాగులు కానీ, అతను పాటలు కానీ వాడుకున్నారు. చాలామంది వాడుకున్నారు, పెట్టుకున్నారు. సరే ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటంటే తాత పాపం అనాశ్యామలాగా కొన్నాడు అనమాట. పైగా ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ పేదవాళ్ళే. అవి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఎంతో కొంత సహాయం చేయాలని చెప్తున్నాం అందరం అంతే. అంటే చేస్తున్నారు అందరూ. మాస్టర్ గారు కానీ, సత్యాన కానీ చేస్తున్నారు వాళ్ళ తరఫున. ఎంత చేసినా కూడా అందరూ తలా ఒక చేస్తే ఈజీగా అయిపోద్ది. అవి ఏంటంటే చాలామంది అనమాట, చాలా మీడియా వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చాలామంది డైరెక్టర్స్ కానీ, చిన్న చిన్న వాళ్ళు కానీ దాదాపు ఒక 10 సినిమాల దాకా చిన్న చిన్న క్యారెక్టర్లు ఆ సినిమాలో చేస్తున్నాడు ఆయన. వాళ్ళు కూడా ఎంతో కొంత చూసి ఈ వీడియోలన్నా చూసి ఎంతో సహాయం, అది ఆన్లైన్ ద్వారా లేదా ఎక్కడికైనా వచ్చి చూసిపోయి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాం అంతే. కాబట్టి తాత ఇలా చనిపోవడం అయితే చాలా బాధగా ఉంది అయితే అందరికి. అంటే సడన్గా షాక్ అనమాట. అసలు నిన్నటిదా బాగున్నాడు, సడన్గా షాక్. కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీతో ఎలా ఉండేవారు? అదే నాతో అయితే సరదాగా బాగా క్లోజ్. నాకు ఇంకా తాత నాకు బాగా క్లోజ్ అయిన. సరదాగా మాట్లాడుకుంటా. నాది కూడా ఇక్కడే, మేమంతా పక్క అంటాం అక్కడ. నేను కూడా ఇక్కడే ఉంటాను పక్కన. అదే మీతో ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు? ఆఖరికైతే నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం వచ్చాడు. పార్క్ బయట ఉన్నాం, సరదాగా వచ్చాడు. ఎరా ఎట్ట ఏం అడిగాడు, ఎక్కడ తాత పోతున్నాను లోపలికి అన్నాడు. సర్లే పోయేసి రాలన్నా. అంటే చెట్లు కదా చల్లగా ఉంటాయి లేని. అంటే ఏంటంటే ఆయన ఎక్కడైనా చల్లగా ఉన్నా, ఎక్కడైనా ప్రదేశం బాగున్నా కాసేపు పడుకుంటాడు అనమాట ఆయన. సరే పడుకుని అతను ఎందుకులే మాల లేపడం అని, సరే తాత పోయేసి రాలే అని చెప్పిన. వాటర్ తాత అని అడిగిన. తాగేలే అన్నాడు. సరే పోయేసి రా అని చెప్పిన. సడన్గా లోపలికి వెళ్ళాడు. ఇంకా పోయినట్టు రాలే. ఇంకా సడన్గా ఓళ్ళు వీళ్ళు చూసి తర్వాత ఫోన్ చేసి ఇంకా అన్న పోయి చూస్తే ఇలా అయిపోయిన పరిస్థితి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఆయన ఏమైనా అడిగేవారా, ఏదైనా కొనివ్వమని కానీ, ఫుడ్ తినిపించమని కానీ అలా ఏమైనా అడిగేవారా మిమ్మల్ని? నాతో సరదాగా అయితే అంటాడు ఆయన. సరదాగా ఎరా అది తిందాం ఇది తిందాం, కామెడీగా అయ్యి అదంతా కామెడీ, ఫ్రెండ్స్ లాగా అనమాట తాత నాకు. ఇంకా తాత మానవుడు అంటే అంతే కదా, అందరితో మామూలుగా క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్గా ఉంటారు. ఎక్కువ మద్యం సేవించేవారని చెప్పేసి వింటూ ఉన్నా. మీరు ఎప్పుడు చెప్పలేదా తాగొద్దు అని? అవును, కరెక్ట్. అది మాత్రం నిజమే. ఇది స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ 24 hours ఎప్పుడు తాగే ఉంటాడు. ఎప్పుడైనా ఒక్కసారి తప్ప. అదే తాగి 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 అదొక మైనస్ పాయింట్ అయింది. దానివల్ల కూడా ఇలా అయిందని చెప్పొచ్చు అనమాట. అది చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు. ఎంతమంది చెప్పినా ఎండ ఆయన ఎక్కడైనా ప్లేస్ ఉన్నాయి, ఎక్కడికైనా పోతే రాడు అనమాట. మళ్ళీ ఒక వారం రోజులు, 10 రోజులు స్నానం కూడా. సరే అవన్నీ వేరే మాటలే. స్మోకింగ్ డ్రింక్ అయితే బాగా ప్రాబ్లం అయింది. దానివల్లే సగం అయింది అనుకోవచ్చు. ఇంకా పైగా పెద్ద అయినా దాదాపు 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా ఉంటాయి. దాని తగ్గట్టు అటు బాగా హీట్ ఎక్కువ, ఎండలు హీటు, దానివల్ల ఇలా అయిందనమాట. ఫైనల్గా చెప్పేది ఒకటి, రిక్వెస్ట్ చెప్పేది ఒకటే, హెల్ప్ చేయండి, ఎంతో సహాయం చేయండి అంతే. మేము కూడా చేస్తున్నాం. అందరం తలా వచ్చి చేసేసారు. ఎంత చేసేసి చక్కగా అది అవ్వాలి కదా పని. అది మళ్ళీ అదే ఫంక్షన్ అంట, ఇది పెద్ద కర్మ అని. ఆ పెద్ద కర్మకి ఎట్టోట సహాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పేదవాళ్ళు పాపం అందరూ. వాళ్ళకి గంటలు కట్టడానికి లేదు పాపం పరిస్థితి. అదే రిక్వెస్ట్ చేసేది అది.